शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర కర్కాటక రాశి యొక్క ఫలితాలు. ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఒక్కసారి ఇందులో నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇది కర్కాటక రాశి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఇవి రెండు కూడా మనకు అనుకూలంగానే సూచిస్తున్నాయి. ఎందుకంటే ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం కంటే, అలాగే రాజపూజ్యం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ మంచి అనుకూలత అయితే గోచరిస్తుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి చూసుకుంటే మొదటిది బృహస్పతి గ్రహం 12వ స్థానంలో ఉంది. ఈ 12వ స్థానంలోకి మేలో వచ్చేస్తుంది, మే 15వ తారీఖు. మరి ద్వాదశ స్థానంలో బృహస్పతి సామాన్యమైనటువంటి యోగాన్ని, మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అలాగని వ్యతిరేక ఫలితాలు పూర్తిగా ఇస్తాడని లేదు, సామాన్యమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. శని 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. గత కొంతకాలంగా అష్టమ స్థానంలో శని ప్రభావం వల్ల ఆర్థిక, సామాజిక వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని తర్వాత కర్కాటక రాశికి ఒక మంచి బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు, ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు శని 9వ స్థానంలోకి వెళ్ళడం. అలాగే రాహు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అయితే ఒక గ్రహం వెళ్తుంది, ఒక గ్రహం వస్తుంది. మొన్నటి వరకు భాగ్యంలో రాహు, ఇప్పుడు మనకు అష్టమంలో రాహు. అలాగే రాహు కొద్దిగా ఛాయాగ్రహం కాబట్టి తీవ్రత తక్కువ ఉంటుంది, కాబట్టి సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఇక కేతు 2వ స్థానంలోకి వస్తున్నాడు, రాహు 8వ స్థానంలోకి వస్తున్నాడు. కుజుడు 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాల్లో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే అదృష్ట సంఖ్య 2. ఇక మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చూసే ముందు, కర్కాటక రాశి యొక్క స్వభావం ఏంటి అంటే ఏదైనా ఆనందాన్ని క్షణికంగా అనుభవిస్తారు, అలాగే బాధను క్షణికంగానే ఉంచుకుంటారు. ఏది మనసులో పెట్టుకోరు. ప్రతి విషయము ముక్కుసూటిగా వెళ్ళడం, అయిపోయిన దాని గురించి చింతించడం కానీ, భవిష్యత్తు గురించి కానీ చింతించడం కానీ ఉండదు. జరుగుతున్న దాన్ని మాత్రమే ఆలోచించి, జరుగుతున్న వాటి మీదనే ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూద్దాం. మొట్టమొదట ఆరోగ్య విషయం చూద్దాం. ఇక్కడ కర్కాటక రాశికి గత కొంతకాలంగా అష్టమ శని ప్రభావం వల్ల, అందుట్లో రవితో సాంగత్యం వల్ల చివరి దశలో, అంటే విశ్వావసునామ సంవత్సరం చివరికి రావడానికి ముందు ఆరోగ్య సమస్యలు కానీ, శారీరక ఇబ్బందులు కానీ ఉండే. అయితే ఇప్పుడు అష్టమంలోంచి నవమంలోకి శని ప్రవేశిస్తున్నాడు. కాబట్టి
ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుదల అనేది సూచిస్తుంది. ఇక రాహు అష్టమస్థాన సంచారం వల్ల సర్జరీలు కావడం అనేది కొంత సూచిస్తుంది. అష్టమరాహు మనకు శస్త్రచికిత్సలను చేయించే అవకాశం కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. నేత్ర శిరస్సు సంబంధించిన అనారోగ్యాలు కూడా తరచూ ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం సూచిస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి రవి కాబట్టి ఆర్థిక పురోభివృద్ధి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే ఎంత ఖర్చు ఉంటుందో, ఎంత ధనార్జన ఉంటుందో అంత ఖర్చు కూడా ఉండడం, దానివల్ల కొంత నిలకడలేని ఆర్థిక వ్యవస్థ అనేది కర్కాటక రాశి వారికి ప్రతినిత్యం ఉంటుంది. లక్షలు సంపాదిస్తే లక్షలు ఖర్చు అవుతుంటాయి, కానీ డబ్బుకు లోటు ఉండదు. ప్రతి నిమిషము డబ్బు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి అయితే ప్రస్తుతం బాగుంటుంది. ద్వాదశంలోకి రావడం వల్ల బృహస్పతి కొంత ఆర్థిక వ్యయం అనేది ఎక్కువగా ఉండడం కూడా గమనించవచ్చు. అలాగే విద్యా సంబంధమైన విషయాలలో మంచి విజయాలనే దక్కించుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి ద్వాదశంలో ఉన్నా కూడా పంచమాధిపతి అయినటువంటి కుజుడు 1 నుంచి 5 స్థానాలు కూడా శుభయోగకారకమే కాబట్టి ఈ సంవత్సరం ఇంచుమించుగా మధ్యలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా మంచి విజయాలను దక్కించుకోవడం, విద్యయందు ఉన్నతమైన స్థితిగతులను చేరుకోవడం, అందుట్లో మంత్ర అధిష్టాన దేవత అయిన 9వ స్థానంలో ఉన్న శని కూడా మంచి విద్యాకారకత్వంతో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో ఉన్న విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకొని మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అంగారకుడే అవుతున్నాడు దీనికి కూడా, కాబట్టి ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలున్నా కూడా ఉద్యోగపరంగా పురోభివృద్ధి చాలా బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. మంచి మంచి విజయాలను దక్కించుకోవడంతో పాటు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించడం, ఉద్యోగంలో అభివృద్ధిని సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. విజయాలు దక్కడం కొంత ఆలస్యం అవుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టల కోసం సంపాదించినా కూడా విజయం పరంగా మాత్రం సామాన్యమైనటువంటి విజయాలు కానీ లేదంటే మిశ్రమ ఫలితాలు కానీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శ్రమించండి. రాజకీయ నాయకులు మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం మీరు సమయాన్ని వెచ్చించి ఆ విషయంలో ఏకాగ్రతతో మీరు పనిచేస్తే విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి మంచి విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఫలితాలు ఎలా ఉన్నా కూడా సమాజంలో కొంత అభివృద్ధి, పేరు ప్రతిష్టలు సినీ రంగంలోని వారికి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి బాగుందనే చెప్పుకోవచ్చు. కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా విజయాలు అయితే దక్కుతాయి. అలాగే వ్యాపార రంగంలోని వారి గురించి చూసుకుంటే దశమాధిపతి కుజుడు కాబట్టి ముఖ్యంగా ఇండస్ట్రీలకు సంబంధించి ఒక రివల్యూషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఒక మంచి రివల్యూషన్ తీసుకొచ్చుకునే అవకాశం ఈ వ్యాపార రంగంలోని ఉన్నవారు, అనేక అగ్నికి సంబంధించి లేదా ఇండస్ట్రీలు కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వీటిలో పనిచేసే వాళ్ళు కానీ ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఒక మంచి రివల్యూషనరీగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా కాస్మెటిక్స్ కానీ వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారాలు, ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారం వైద్య రంగం అంతా కూడా వ్యాపారంలోనే ఉంది కాబట్టి ఆ రంగం కూడా కొంత బాగానే ఉంటుంది. అలాగే స్త్రీలకు మంచి అనుకూలత అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో పేరు ప్రతిష్టలు, కొంత ఆరోగ్య సమస్యలు స్త్రీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. శారీరక ఇబ్బందులు అనేది కొద్దిగా తరచూ ఇబ్బంది పెట్టడం, వారి యొక్క రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తహీనత కానీ ఇలాంటివి ఉండడం, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం స్త్రీలకు ఉంది. సమాజంలో మాత్రం మంచి పేరు ప్రతిష్టలు, మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే వ్యవసాయం గురించి చూసుకున్నట్లయితే కొంతవరకు పాడి పంటలు మిశ్రమంగా పండే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి సూచిస్తుంది. అంటే పంటలకు యజమానిని బట్టి పంటలు పండుతాయి కాబట్టి యజమానికి నష్టం వస్తుందా లాభం వస్తుందా, ఆ పంట పండుతుందా అనేది అది పంచాంగ శ్రవణంలో చెప్తారు. కాబట్టి
యజమానికి మాత్రం సామాన్యమైనటువంటి ఫలితాన్నే ప్రస్తుతం వ్యవసాయం తెచ్చిపెడుతుంది. చేతి వృత్తుల వారికి కొంతవరకు మంచి అద్భుతమైనటువంటి లాభాలు దక్కే అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలలో వీరికి ప్రస్తుతం అయితే ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించిన అనుకూలత ఉండకపోవచ్చు. అలాగని ఓడిపోతారు అని కాదు, మీరు అనుకున్న రీతిలో విజయాన్ని సాధించలేకపోతారు. సామాన్యమైన విజయాలతో తృప్తి పడాల్సి వస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారాలలో కుటుంబంతో కలిసి కొంతవరకు సమయాన్ని గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొనడం, దీర్ఘకాలికమైనటువంటి యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలలో కొంతవరకు అద్భుతంగా ఉపయోగించే అవకాశం సూచిస్తుంది. ఇక స్థిరాస్తులు కూడా చాలా వరకు మంచి అనుకూలమైనటువంటి స్థితినే సూచిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే కొంత ఖర్చులు అధికంగా ఉండడం అనేది గోచరిస్తుంది కాబట్టి ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. స్థిరాస్తులు అయితే తీసుకోండి. వాహనాలు కొత్తవి కొనే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అది కూడా గమనించండి. వివాహ విషయంలో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మీ లోపల ప్రయత్నం చేయండి. మే తర్వాత గురువు అనుకూలత కొంతవరకు సామాన్యంగా తగ్గుతుంది కాబట్టి మే లోపటనే వివాహ ప్రయత్నాలు చేయండి. మే తరువాత మాత్రం కొద్దిగా కష్టసాధ్యమవుతుంది. సంతానపరమైన విషయాలలో కూడా ఈ సంవత్సరాంతానికి అంటే వచ్చే సంవత్సర ప్రారంభంలో ఈ 2026 ప్రారంభంలో శుభవార్త వింటారు. సంతానపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఒకవేళ సంతానం ఆలస్యం అవుతుంది అంటే గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి కానీ గురు చరిత్ర కానీ ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి. లేదంటే హనుమంతుడికి సంబంధించిన సుందరకాండ పారాయణం కానీ ఇది చేసుకుంటే సంతాన సాఫల్యం అనేది శీఘ్రంగా కలుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి మనం చూద్దాం. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా అష్టమ రాహు సంచారం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ద్వితీయ స్థానం ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం రాహుకేతువుల ప్రీతికై రాహుకేతువులకు జపం చేయించుకోండి. ఎందుకంటే ప్రారంభం కాబట్టి దీర్ఘకాలిక ఇది ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అలాగే రాహుకేతువుల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ, కాబట్టి మినుములు ఉలువలు దానం ఇవ్వడం, రాహుకేతువులకు జపం చేయించుకోండి. ఇక దాంతోపాటు దత్తాత్రేయ స్వామి అనుగ్రహ ప్రాప్తికి దత్త దేవాలయాలు, దత్త క్షేత్రాలు మన దగ్గర హైదరాబాద్కు దగ్గర అయితే గాన్గాపుర క్షేత్రం ఉంది, అలాగే కురువపురం క్షేత్రం ఉంది. అలాంటి అద్భుతమైనటువంటి దత్తక్షేత్రాలు మాహూర్గఢ్లో దత్తాత్రేయ స్వామి జన్మించిన స్థలం ఉంది, అమ్మవారి రేణుకా శక్తిపీఠం. అలాంటి అద్భుతమైనటువంటి స్థలాలను దర్శిస్తే మనకు ఎన్నో జన్మల నుంచి ఎన్నో గ్రహ బాధల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఎప్పుడూ కూడా శీఘ్రంగా ఈరోజు పూజ చేశామండి రేపే ఫలితం రావాలి అంటే అది సాధ్యపడదు. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలంటే క్షేత్ర దర్శనాలు చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేస్తూనే ఉండండి. అది ఎప్పుడు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఎంత జాతక దోషాలున్నా కూడా మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని నిరంతరము అనుష్ఠిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. అది తప్పకుండా మీరు గమనించండి. ఇక ఇది మనకు కర్కాటక రాశి 2025వ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.